పరిచయమేనా? ఆవిడ మీకు పరిచయమేనా? పరిచయం అంటే అంటే తెలుసా నీకు అని? ఈ పక్కన మనం పోతా అంటే వస్తాను తెలియదా? తెలుసు అయితే. కాదు, భార్య భర్తలు ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళ? అప్పుడు ఇప్పుడు పడతలేరు గొడవ. అప్పుడు పడేది కానీ ఇప్పుడు పడతలేదు. దేనికి గొడవ పడేవాళ్ళు? అప్పులు లేకపోతే తాగుడు ఇలా ఏమైనా ఉండేదా? దేనికి గొడవ? ఇద్దరు తాగుతారు. ఇద్దరు తాగుతారా? మరి దేనికి గొడవ పడేవాళ్ళు? దేనికి గొడవ పడే? ఏమో మాకెరక అమ్మగా సంగతి తెలుసన్నావు. ఇంట్లో సంగతి మాకు తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? నా ఇంట్లో నువ్వు పక్కేమట ఉంటావు, అలా సంగతి నీకెట్ట తెలుస్తుంది? అంటే మామూలుగా తెలుసు అన్నావు కదా, మరి ఆవిడ తెలుసు అన్నావు కదా, ఏమైనా చెప్పుంటదేమో నీ ఫ్రెండ్? మాకు ఫ్రెండ్లు కాదు వాళ్ళు. ఫ్రెండ్ కాదు? కాదు. పోతాండే చూసుడు అంతవరకు అంతే. ఎంత వయసు ఉంటుంది ఆమెకి? ఏమో ఎంత ఉంటుందో మాకు తెలియదు. పెద్ద వయసేనా? ఏమో పెద్ద వయసేనా ఆవిడది? ఎన్ని ఏళ్ళు ఉంటుందో ఎంత ఉంటుందో తెలియదు. మరి అలా ఒక భార్య ఈ విధంగా భర్తను చంపడం ఏమంటారు మరి? మాకెరకానమ్మ, నన్ను అడుగుతాను. తప్ప రైటా? తప్పు కాదా మరి? అంటే భర్త ఎన్ని తప్పులు చేసినా చంపొచ్చు అంటారా? భర్త ఎన్ని తప్పులు చేసినా చంపొచ్చా? ఎందుకు చంపుతారు? గొడవ పట్టుకుంటాం ఇవాళ, కాకపోతే రేపు మంచిగా అవుతాం, మంచిగా ఉంటాం కలిసి. మళ్ళీ గొడవలు పడి చంపుకుంటారా? అప్పుడప్పుడు చూసినాం ఆమెను అంతే. ఏ పని చేస్తూ ఉంటారు ఆవిడ? వాళ్ళు కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కానీ ఎప్పుడైనా? పిల్లల్ని అయితే చూడలే. నిన్న మీరు ఈ ఘటన జరిగినప్పుడు వచ్చారు ఇక్కడికి? ఏం జరిగింది ఏంటి అని? రాలేదు. మీకు తెలిసిందా పని ఇట్లా? నాకు ఇందాకనే తెలిసింది జరసేపు అయితే. ఓకే ఓకే. నార్మల్గా ఆవిడ ఎవరితో మాట్లాడేదా, లేకపోతే ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోయేదా? ఇక వాళ్ళు కొంచెం తాగి ఉంటారు కదా, వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు. ఒకరంటే ఒకరు పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు రోడ్డు మీద అంతే.